యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాషా మైలారం పారిశ్రామిక వాడలో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపుగా ఇప్పుడు గతంలోనే అంటే కనీసం 1 వీక్ కూడా కాకముందే ఇలాంటి ఘటన మరోసారి ఈ పాషా మైలారంలో చోటు చేసుకోవడం అయితే సర్వత్రా ఇది బాధాకరమైన విషయమే అని చెప్పుకోవాలి. సంగారెడ్డి జిల్లా పాషా మైలారం పారిశ్రామిక వాడలో మరోసారి ఈ విధంగా అగ్ని ప్రమాదం అయితే అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఏదైతే ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో ఈ రోజు ఉదయం ఇలాంటి అకస్మాత్తు మంటలు అయితే ఎగిసిపడ్డాయి. ఈ యొక్క పరిశ్రమలో భారీ శబ్దాలతో ఉన్నటువంటి మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా కూడా ఒక్కసారిగా గందరగోళానికి లోనయ్యిందనే చెప్పుకోవాలి. ఇక భారీ శబ్దాలతో అక్కడ మొత్తం కూడా అక్కడ ఉన్న స్థానికులంతా కూడా ఒక్కసారిగా తీవ్రమైనటువంటి భయానికి గురయ్యారు. సిగాచిలో జరిగే ఘోర అగ్ని ప్రమాదం గుర్తుండగానే అంటే ఇప్పటికీ ఇంకా అది మర్చిపోకముందే గతంలో జరిగినటువంటిది మర్చిపోకముందే ఇలా మరోసారి ప్రమాదం చోటు చేసుకోవడం అయితే స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఈ అగ్ని ప్రమాదంలో పరిశ్రమలో పార్క్ చేసినటువంటి ఉన్న జేసీబీ కావచ్చు, జేసీబీ లారీ పూర్తిగా ఎక్కడివక్కడ తగలబడిపోయాయి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఓల్గా స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. అదిగో ఆ లారీ మనకు కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనకు అక్కడ అంతా గుమికూడి ఉన్నారు. అదిగో లారీ అక్కడ అదంతా కూడా ధ్వంసమైపోయింది. పక్కనే ఉన్నటువంటి జేసీబీ కూడా అది కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. ఇక రైట్ సైడ్లో గతంలో అంటే పాషా మైలారంలో రీసెంట్గా 1 వీక్ బ్యాక్ జరిగినటువంటి ఘటన అది సిగాచి ఫ్యాక్టరీలో సంభవించినటువంటి మంటలు అవన్నీ కూడా రైట్ సైడ్ బాక్స్లో. ఇక లెఫ్ట్ సైడ్లో ఆ విధ్వంసం చూడొచ్చు మీరు. లెఫ్ట్ సైడ్లో అంటే అది రైట్ సైడ్ బాక్స్లో జరిగిన ఘటన ఏదైతే ఉందో సిగాచి ఫ్యాక్టరీలో జరిగినటువంటి ఘటన అందులో జరిగిన ఘటన మరొక ముందే ఈ విధంగా లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఈ విధంగా ఏదైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్లో కూడా చోటు చేసుకోవడం అయితే మరోసారి సర్వత్రా అక్కడ ప్రాంతీయంగా అయితే తీవ్ర కలకలాన్ని రేపిందని చెప్పుకోవాలి. ఈ లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఉన్నది ఏదైతే ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమ ఈ ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో ఈరోజు తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి ఎందుకు చెలరేగాయి ఏంటి అన్నది మాత్రం ప్రాథమికంగా అయితే ఇప్పుడు అధికారులు ఎవరు కూడా దానికి సంబంధించి ఎవరు కూడా స్పందించలేదు. కానీ ప్రాథమిక ఏదైతే నివేదికలు ఉంటాయో ప్రాథమికంగా ఇంకా అంచనాలు ఏవైతే ఉంటాయో అంచనాల ప్రకారం అయితే ఖచ్చితంగా ఏదైతే కెమికల్ రియాక్షన్స్ వల్లనే ఈ మంటలు సంభవించవచ్చు అన్న కోణంలో వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇక రైట్ సైడ్ బాక్స్లో పాషా మైలారంలో జరిగినటువంటి ఈ ఘటన సిగాచి ఫ్యాక్టరీలో జరిగినటువంటి ఘటన కూడా ఇది కెమికల్ రియాక్షన్ వల్లనే సంభవించిందని కొందరు విశ్లేషకులు చెబుతున్న మాట. కానీ దానిపైన పూర్తి నివేదిక మాత్రం ఇప్పటి వరకు ఏ విధంగా అంటే వెలువడలేదు. పూర్తిగా ఇది పలానా మిస్టేక్ మీదనే జరిగింది, పలానా మిస్టేక్ వల్లనే సంభవించింది అన్న కోణంలో మాత్రం ఎవరు కూడా ఇంకా దీనిపైన ఓ క్లారిటీని అయితే ఇవ్వలేదు. మరి ఇక ఇప్పుడు అది అలా ఉండగానే మరోసారి ఇక ఏదైతే ఎన్విరో వేస్టేజ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్లో కూడా ఈ పరిశ్రమలో కూడా మరొక్కసారి ఈ విధంగా మంటలు ఎగిసిపడడం అయితే తీవ్రంగా కలకలాన్ని రేపుతోంది. ఇక ఈ ఘటనా స్థలానికి వెంటనే అగ్ని ప్రమాదంలో పరిశ్రమలో పార్క్ చేసి ఉన్నటువంటి ఏదైతే జేసీబీ కావచ్చు లారీ పూర్తిగా దగ్ధమైపోయింది. భారీ మంటల మధ్య లోపల ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు కెమికల్స్ పెట్రోలియం ఉత్పత్తుల వల్ల మంటలు ఎగిసిపడ్డాయని కొందరు విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే కూడా ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది కూడా ఆ మంటలను తీవ్ర రూపంగా అంటే వాటన్నిటినీ కూడా వెనువెంటనే వాటిని ఆపేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు కూడా మంటలు పూర్తిగా ఆర్పివేయలేకపోయిన వైనం కనిపిస్తోంది. ఎందుకంటే ఆ రేంజ్లో మంటలు ఎగిసి పడుతూ ఉన్నాయి కాబట్టి ఇక వాటిని ఖచ్చితంగా చల్లార్చడం అనేది చాలా వాళ్ళకు ఒక కఠినమైనటువంటి పరీక్షలాగే మారిపోయింది. ఇక భారీ పొగలు మంటల మధ్య రక్షణ చర్యలు తీసుకోవడానికి కూడా అగ్నిమాపక సిబ్బందికి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫలితంగా అక్కడ ఇక వాటిని పూర్తిగా కూడా అదుపు చేయలేని పరిణామాలు ఎదురవుతూ ఉన్నాయి. ఘటన సమయంలో కూడా పరిశ్రమ చుట్టూ ఉన్నటువంటి నివాస ప్రాంతాల్లో జనం భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించే విధంగా అధికారులు అయితే చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో తమ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందనే భయంతో అయితే చాలా మంది ఇళ్ల నుంచి కూడా ఖాళీ చేసి బయటకు వాళ్ళంతా వాళ్ళు స్వతహాగా కూడా పరుగులు బయటకు పెడుతూ ఉన్నారు. ఇప్పటికే ఇదే ప్రాంతంలో ఇటీవలి కాలంలో కూడా పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని అక్కడ అనేక మంది ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దీనిపైన ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే అక్కడి యాజమాన్యాలు ఏవైతే ఆ పరిశ్రమల యాజమాన్యాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు కావచ్చు నోరు మెదపటం లేదు, నోరు విప్పటం లేదు. ఇలాంటి ఈ యొక్క చర్యలకు మరి ఎవరు బాధ్యులు అన్న కోణంలో అక్కడి ప్రజలు ఇప్పటికే చాలా జరిగాయి. అయినా ప్రజల సమస్యను ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదన్న కోణంలో వాళ్ళైతే ప్రజలైతే ఆరోపిస్తూ ఉన్నారు. చూడాలి అంటే ఇందుకు సంబంధించి పరిశ్రమ యాజమాన్యం నుంచి మరి అధికారిక సమాచారం అయితే రాలేదు ఇప్పటికీ. ఇక ప్రాథమికంగా కూడా
ఇది కెమికల్ రియాక్షన్ వల్ల జరిగి ఉండొచ్చని అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా దీనిపైన కూడా అధికారులు అయితే ఇంకా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. అవర్ డిస్క్రిప్షన్ ఈజ్ అది ఇది ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే మీ యొక్క అవగాహన కోసం మాత్రమే ఇవి మేము వేస్తూ ఉన్నాము. అవర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్. ఖచ్చితంగా మీరు వీటిని చూసి భయపడకూడదు, ఎవరు కూడా కలత చెందకూడదు. మీ యొక్క అవగాహన కోసం మాత్రమే వీటిని మేము ప్రచురిస్తూ ఉంటాము, వీటిని మేము చూపిస్తూ ఉంటాం.